అంటే ఒక విషయం చెప్పాలి వెంకట్ గారు. నేను యూనివర్సిటీలకి నోటిఫికేషన్ చూశాను. ఇది వైస్ ఛాన్సలర్ సెర్చ్ కమిటీలు కూడా ఫామ్ కాబోతున్నాయి, నోటిఫికేషన్ వచ్చింది. కానీ దాంట్లో చాలా సుదీర్ఘకాలం పాటు ఒక యూనివర్సిటీకి వీసీ లేరు తెలంగాణలో. అది IIIT, రాజీవ్ గాంధీ RJKYT అంటారు. దానికి ఎక్కడ ఇన్నాళ్ళు గత ప్రభుత్వం విస్మరించింది. ఈ లిస్ట్లో కూడా అది కనపడుతుంది. బాసర ట్రిపుల్ ఆల్రెడీ వైస్ చైర్మన్ వెంకటరమణ గారు, వైస్ చైర్మన్ కాదు, దానికి ఒక యూనివర్సిటీ ఉంది. దాన్ని ఆ యూనివర్సిటీ స్ప్లిట్ అయింది. మనకి ఏపీ మొత్తం ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ నాలెడ్జ్ యూనివర్సిటీ అని ఉండేది. అది స్ప్లిట్ అయింది. మనకు ఒక శాఖ వచ్చినప్పటికీ మనం దానికి ఇంతవరకు యూనివర్సిటీని పెట్టి దానిపైన దాన్ని ఇంకొంచెం రిఫార్మ్స్ తీసుకొని వచ్చి దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి దానిపైన సపరేట్గా దానికి సంబంధించి దానిపైన కొంతమందితో మాట్లాడి అది అయినప్పుడు దాన్ని ఇంకేమి యాడ్ ఆన్ చేయాలనే ఉద్దేశంతో పెట్టారు. అది కూడా మీకు సపరేట్గా రిలీజ్ అవుతుంది. అంటే ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాటికి ఉన్నాయి. దానిపైన ఏంటంటే ఇంకొన్ని ఆలోచించి దాన్ని ఎవరు పెట్టాలి ఏంటి అనేది, బికాస్ అది కంప్లీట్గా. అదే సందర్భంలో ఇంకొక ప్రధానమైనటువంటి చర్చనీయాంశం ఈ ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు మీద, ప్రైవేట్ యూనివర్సిటీల అప్రూవల్ మీద మీరు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. నగదు ముడుపులకి సంబంధించిన వ్యవహారం కానీ, అనుమతుల విషయంలో కొన్ని ప్రాథమికమైనటువంటి నియమాలు నిబంధనలు పాటించాలని మీరు ఎవిడెన్స్లతో పెట్టారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, వాటిపై ఏ రకమైన చర్యలు ఉండబోతుంది? ప్రైవేట్ యూనివర్సిటీస్ని ప్రోత్సహించే పరిస్థితే లేదు. ప్రైవేట్ అన్న కార్పొరేట్ యూనివర్సిటీస్ని ప్రోత్సహించే పరిస్థితే లేదు. ఎందుకంటే విద్యని వ్యాపారం చేయడానికి మా ముఖ్యమంత్రి గారు ససే మీద ఒప్పుకోరు. అండ్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో కూడా వాళ్ళు కూడా ఆశలు వదులుకోరు. వచ్చే పరిస్థితి లేదని. ఎందుకంటే గురునానక్ కానివ్వండి, MNR కానివ్వండి, శ్రీనిధి కానివ్వండి, ఇంకో 2 యూనివర్సిటీలు, మొత్తం 5 యూనివర్సిటీలు ఏవో పెండింగ్లో ఉన్నాయి. కావేరీ యూనివర్సిటీ, కావేరీ వాళ్ళదే, గురునానక్ వాళ్ళకి సంబంధించిందే, శ్రీనిధి వాళ్ళకి సంబంధించిందే. వాళ్ళు ప్రయత్నించారు, కాకపోతే దాన్ని అడ్డుకున్నది కూడా మనమే. అంటే ప్రతిపక్షంలో ఉండి దానికి రాకుండా వాస్తవాలు బయటపెట్టి పోరాటం చేసి కేసుల పాలై దెబ్బలు తిని తల్లిదండ్రులతోటి వాళ్ళకి అండదండగా నిల్చొని మళ్ళా యూనివర్సిటీ ఆ పిల్లలు నష్టపోకుండా వాళ్ళని కాలేజ్లో చేసి నెక్స్ట్ ఇయర్ వాళ్ళ సీట్స్ కట్ చేపించి అవన్నీ పోరాటంలో మేము ఉన్నాం. ఈ పోరాటాల ఫలితంగానే ఈరోజు అంటే ప్రజల్లో కేసీఆర్ని దోషిగా నిలబెట్టారు. కానీ ఈరోజు ఎటువైపు ఉంటారు మీరు? మీ భవిష్యత్తు ఇది ప్రజలు ఏరుకోరి ఎన్నుకున్న ప్రజాపాలన. 100% ప్రజాపాలన ప్రజల వైపు ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ప్రజల వైపు ఉంటారని వారే చాలా స్పష్టంగా చెప్పారు. వారు ఇంకా క్లారిటీగా నా కుటుంబ సభ్యుల దగ్గరకు పోయి కూడా ఎవరైనా పైరవి చేస్తే నేను అసలు అయ్యే పని కూడా మీకు కాకుండా పోతుందని మీడియా ముఖంగానే చెప్పారు. అండ్ వారి విజన్ చాలా క్లియర్గా ఉంది. తెలంగాణ భవిష్యత్తు కోసము, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉచిత విద్య, ఉచిత వైద్యము వారి మొదటి ఉద్దేశం. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే గత ప్రభుత్వాలు రైతులు చనిపోయినాక రైతు బీమా గురించి మాట్లాడుతుండే. అంటే రైతులు చనిపోయినాక ఇచ్చే పైసల గురించి. రైతు చనిపోకుండా చేయాలని ఒక ఆలోచన రేవంత్ రెడ్డి గారిది. అదేవిధంగా వాళ్ళు ఏం కట్టించారంటే శ్మశాన వాటికలు అన్నారు. చనిపోయినాక కట్టే శ్మశాన వాటికల గురించి మేము హాస్పిటల్స్ గురించి చెప్తున్నాం.